అబ్రాహాము మరియు షారా. అబ్రాము భార్యకు షారాయి అని పేరు పెట్టబడింది. నాహూర్ భార్యకు మిల్కా అని పేరు పెట్టబడింది. మిల్కా హారాను కుమార్తె. మిల్కా ఇస్కాలకు హారాను తండ్రి. షారాయికి పిల్లలను కనే అవకాశం లేనందువల్ల ఆమెకు పిల్లలు లేరు. తెరహు తన కుటుంబముతోబాటు కల్దీయుల ఊరు అను పట్టణమును విడిచిపెట్టేశాడు. కనానుకు ప్రయాణం చెయ్యాలని వారు ఏర్పాటు చేసుకున్నారు. తన కుమారుడు అబ్రామును, మనమడు లోతును హారాను కుమారుడు, కోడలు షారాయిని తెరహు తన వెంట తీసుకువెళ్లాడు. వారు హారాను పట్టణం వరకు ప్రయాణం చేసి అక్కడ ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. తెరహు 205 సంవత్సరములు జీవించాడు. తర్వాత అతడు హారాన్లో మరణించాడు. అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు: నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు. నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఒక గొప్ప జనముగా నేను చేస్తాను. నీ పేరును నేను ప్రఖ్యాతి చేస్తాను. ఇతరులను ఆశీర్వదించడానికి ప్రజలు నీ పేరు ఉపయోగిస్తారు. నిన్ను ఆశీర్వదించేవారిని నేనాశీర్వదిస్తాను. నిన్ను శపించేవాళ్లను నేను శపిస్తాను. భూమిమీదనున్న మనుష్యులందరినీ ఆశీర్వదించడానికి నేను నిన్ను ఉపయోగిస్తాను. కనుక అబ్రాము యెహోవాకు విధేయుడై కనాను వెళ్లాడు. అతడు హారానును విడిచిపెట్టాడు. లోతు అతనితో కూడా వెళ్లాడు. ఈ సమయంలో అబ్రాము వయస్సు 75 సంవత్సరములు. అబ్రాము హారానును విడిచిపెట్టినప్పుడు అతడు ఒంటరివాడు కాడు. తన భార్య షారాయిని, తమ్ముని కుమారుడు లోతును, హారానులో వారికి కలిగిన సమస్తాన్ని అబ్రాము తనతో తీసుకువెళ్లాడు. హారానులో అబ్రాము సంపాదించిన బానిసలు అంతా వారితో వెళ్లారు. అబ్రాము అతని వర్గంవారు హారాను విడిచి కనాను దేశానికి ప్రయాణం చేశారు. అబ్రాము కనాను దేశం గుండా సంచారం చేశాడు. అబ్రాము షెకెము పట్టణానికి పెయ్యనించి మోరేలో ఉన్న మహావృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ కాలంలో కనానీ ప్రజలు ఈ దేశంలో నివసించారు. అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమై, ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. ఆ స్థలంలో అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆ స్థలంలో యెహోవాను ఆరాధించడానికి అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు. తర్వాత అబ్రాము ఆ స్థలం విడిచిపెట్టి బేతేలుకు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాలకు వెళ్లాడు. అక్కడ అబ్రాము తన గుడారం వేసుకున్నాడు. పడమటికి బేతేలు పట్టణం ఉంది. తూర్పున హాయి పట్టణం ఉంది. ఆ స్థలంలో యెహోవా కోసం మరో బలిపీఠాన్ని అబ్రాము నిర్మించాడు. అక్కడ యెహోవాను అబ్రాము ఆరాధించాడు. తర్వాత అబ్రాము మరల ప్రయాణం మొదలుపెట్టాడు. నెగేబు దిశగా అతడు ప్రయాణం చేశాడు. ఈజిప్టులో అబ్రాము. ఆ కాలంలో భూమి చాలా ఎండిపోయింది. వర్షం లేదు కనుక ఏ పంట పెరగటం లేదు. కనుక అబ్రాము నివసించడానికి ఈజిప్టుకు వెళ్లాడు. తన భార్య షారాయి చాలా అందంగా ఉండటం అబ్రాము గమనించాడు. కనుక వారు ఈజిప్టు చేరకముందే అబ్రాము షారాయితో ఇలా చెప్పాడు: నీవు చాలా అందమైన స్త్రీవని నాకు తెలుసు. ఈజిప్టీలు నిన్ను చూస్తారు. ఈ స్త్రీ అతని భార్య అని వాళ్ళంటారు. తర్వాత వాళ్ళు నిన్ను ఆశించి నన్ను చంపేస్తారు. కనుక నీవు నా సోదరివి అని ప్రజలతో చెప్పు. అప్పుడు వాళ్ళు నన్ను చంపరు. నేను నీ సోదరుడును అని అనుకుంటారు కనుక వాళ్ళు నామీద దయచూపిస్తారు. ఈ విధంగా నీవు నా ప్రాణం కాపాడుతావు. కనుక అబ్రాము తన భార్యతో ఈజిప్టు దేశంలో ప్రవేశించాడు. షారాయి చాలా అందగత్తి అని ఈజిప్టి ప్రజలు చూశారు. ఈజిప్టి నాయకులు కూడా కొందరు ఆమెను చూశారు. ఆమె చాలా అందగత్తి అని ఫరోతో వాళ్ళు చెప్పారు. ఆ నాయకులు షారాయిని ఫరో ఇంటికి తీసుకెళ్లారు. షారాయికి అబ్రాము సోదరుడు అనుకుని ఫరో అబ్రాము మీద దయ చూపించాడు. గొర్రెలు, పశువులు, గాడిదలను ఫరో అబ్రాముకు ఇచ్చాడు. సేవకులు, సేవకరాండ్లు, ఒంటెలను కూడా అబ్రాముకు ఇచ్చాడు. అబ్రాము భార్యను ఫరో తీసుకొన్నాడు కనుక ఫరోకు అతని ఇంటిలో మనుషులందరికీ చాలా తీవ్రమైన రోగాలు వచ్చేటట్లు యెహోవా చేశాడు. అందుచేత ఫరో అబ్రామును పిలిచాడు. ఫరో ఇలా అన్నాడు: నువ్వు చాలా అపకారం చేశావు. షారాయి నీ భార్య అని నాతో ఎందుకు నువ్వు చెప్పలేదు? ఈమె నీ సోదరి అని చెప్పావు. నువ్వు ఎందుకలా చెప్పావు? ఈమె నా భార్యగా ఉండాలనే ఆమెను నేను తీసుకున్నాను. అయితే ఇప్పుడు నీ భార్యను మరలా నేను నీకిస్తున్నాను. ఆమెను తీసుకుని వెళ్ళిపో. తరువాత అబ్రామును ఈజిప్టు నుండి పంపించివేయమని ఫరో తన మనుషులకు ఆజ్ఞాపించాడు. కనుక అబ్రాము, అతని భార్య ఆ స్థలం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికి ఉన్న సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. కనుక అబ్రాము ఈజిప్టును విడిచిపెట్టాడు. తన భార్యను, తన స్వంతంగా తనకి ఉన్నదంతా తీసుకొని నెగెబుగుండా అబ్రాము ప్రయాణం చేశాడు. లోతు కూడా వాళ్లతో ఉన్నాడు.
ఈ సమయంలో అబ్రాము చాలా ఐశ్వర్యవంతుడు. అతనికి చాలా విస్తారంగా పశువులు ఉన్నాయి. చాలా వెండి బంగారం ఉన్నాయి. అబ్రాము చుట్టుప్రక్కల సంచరిస్తూనే ఉన్నాడు. నెగేబును విడిచిపెట్టి మళ్లీ వెనకకు బేతేలుకు వెళ్లాడు. బేతేలు పట్టణానికి హాయి పట్టణానికి మధ్యలో ఉన్న చోటుకు వెళ్లాడు. ఇంతకు ముందు అబ్రాము నివసించిన స్థలమే ఇది. అబ్రాము ఒక బలిపీఠం నిర్మించిన స్థలమే ఇది. కనుక ఈ స్థలంలో అబ్రాము యెహోవాను ఆరాధించాడు. అబ్రాము మరియు లోతు వేరుపడటం. ఈ సమయంలో అబ్రాముతో లోతు కూడా ప్రయాణం చేస్తున్నాడు. లోతుకు గొర్రెలు పశువులు గుడారాలు చాలా ఉన్నాయి. అబ్రాముకు లోతుకు పశువులు విస్తారంగా ఉండటం వలన వాళ్ళిద్దరికీ ఆ భూమి సరిపోలేదు. అబ్రాము గొర్రెల కాపరులు లోతు గొర్రెల కాపరులు వాదించుకోవటం మొదలుపెట్టారు. అదే సమయంలో కనానీలు పెర్జీలు కూడా ఈ దేశంలో నివసించారు. కనుక లోతుతో అబ్రాము ఇలా అన్నాడు, నీకూ నాకు మధ్య వాదమేమీ ఉండకూడదు. నీ మనుషులు నా మనుషులు వాదించుకోకూడదు. మనమంతా సోదరులం. మనం వేరైపోవాలి. నీకు ఇష్టమొచ్చిన స్థలం ఏదైనా నీవు కోరుకో. నీవు ఎడమకు వెళితే నేను కుడికి వెళతాను. నీవు కుడికి వెళితే నేను ఎడమకు వెళతాను. కనుక లోతు పరిశీలించి యొర్దాను లోయను చూశాడు. అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నట్లు లోతు చూశాడు. ఇది సోదొమ్మ గుమ్మరాలను యెహోవా నాశనం చెయ్యకముందు. ఆ కాలంలో సోయరు వరకు యొర్దానులోయ యెహోవా తోటలా ఉంది. ఈజిప్తు భూమిలా ఇది కూడా మంచి భూమి. కనుక లోతు యొర్దానులోయలో జీవించాలని నిర్ణయించుకొన్నాడు. ఆ ఇద్దరు మనుషులు వేరైపోయారు. లోతు తూర్పు దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టాడు. అబ్రాము కనాను దేశంలోనే ఉండిపోయాడు. లోతు లోయలో పట్టణాలలో నివసించాడు. బాగా దక్షిణాదినమున్న సొదొమ్మకు తరలివెళ్లి అక్కడ లోతు నివాసమేర్పాటు చేసుకొన్నారు. సొదొమ్మ ప్రజలు చాలా దుర్మార్గులు. వాళ్లు ఎప్పుడూ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. లోతు వెళ్ళిపోయాక అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు, నీ చుట్టూ చూడు. ఉత్తరం దక్షిణం తూర్పు పడమర చూడు. నీవు చూస్తున్న ఈ దేశమంతా నీకూ నీ వారసులకు నేను ఇస్తాను. ఇది శాశ్వతంగా నీ దేశమవుతుంది. భూమిమీద ధూళికణాలు ఎంత విస్తారంగా ఉన్నాయో నీ వారసులను కూడా అంత విస్తరింపచేస్తాను. నేలమీద ధూళికణాలను ఎవరైనా లెక్కించలరిగితే అది నీ ప్రజల సంఖ్య అవుతుంది. కనుక వెళ్ళు, నీ దేశంలో సంచరించు. దానిని నిప్పుడు నేను నీకిస్తున్నాను. కనుక అబ్రాము తన గుడారాలను తరలించి మమ్రే సమీపంలో ఉన్న మహావృక్షాల దగ్గర నివసించాలని అతడు వెళ్లాడు. ఇది హెబ్రోను పట్టణానికి దగ్గరగా ఉంది. యెహోవాను ఆరాధించడానికి ఈ స్థలంలో అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు.